కొన్నాళ్లుగా అమెరికాను చికాకు పెడుతున్న డ్రగ్ కార్టెల్స్ పై అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపారు. వెనిజులా కేంద్రంగా సాగుతున్న డ్రగ్ కార్టెల్స్ పై భీకర దాడులు నిర్వహించారు. ఏకంగా వెనిజులా అధ్యక్షుణ్ణి, ఆయన భార్యను అమెరికా డ్రాగన్ ఫోర్స్ కస్టడీలోకి తీసుకుంది. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అంతేకాదు, వారిని ఏం చేయబోతున్నారో కూడా ట్రంప్ సర్కారు చెప్పేసింది. డ్రగ్ కార్టెల్స్ ను ప్రోత్సహించడం, తీవ్రవాదం వంటి ఆరోపణలతో అమెరికా అదుపులోకి తీసుకున్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫోర్స్ ను న్యూయార్క్ కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. వీరిద్దరూ డ్రగ్స్, తీవ్రవాదంపై క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారని యుఎస్ చెబుతోంది. నికోలస్ మదురోపై నార్కో, టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి కుట్ర, అమెరికాకు వ్యతిరేకంగా మెషిన్ గన్లు, విధ్వంసక పరికరాలను కలిగి ఉండడం ద్వారా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలను యుఎస్ మోపింది. వెనిజువేలా అధ్యక్షుడు మదురో యుఎస్ సైన్యం అదుపులో ఉన్న ఫోటోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత వైమానిక దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. తన డైరెక్షన్లో అమెరికా సైన్యం వెనిజువేలా రాజధాని కరాకస్ పై దాడులు నిర్వహించిందన్నారు. వెనిజులాపై జరిపిన దాడిలో మదురోతో పాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ ను కూడా కస్టడీలోకి తీసుకున్నాం. వాళ్ళు ఇప్పుడు అమెరికా న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇక వెనిజులాను తామే పరిపాలిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. సురక్షితమైన, న్యాయమైన పరిపాలన అందిస్తామని వివరించారు. వెనిజులాపై దాడికి ముందే పదే అక్కడ నార్కో టెర్రరిస్ట్ ప్రభుత్వం ఉందంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. దాడి తర్వాత పెట్టిన పోస్టులో అమెరికా వెనిజులాపై దాని అధ్యక్షుడు నికోలస్ మదురోపై భారీ దాడిని విజయవంతంగా చేపట్టినట్లు వెల్లడించారు. అనంతరం ఆయనతో పాటు భార్య సిలియాను వెనిజులా నుంచి తరలించినట్లు కూడా ప్రకటించారు. తమ అధ్యక్షుడిని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనిజువేలా ఉపాధ్యక్షుడు స్పందించారు. అమెరికా దాడులను ఖండించారు. 1989 తర్వాత ఒక లాటిన్ అమెరికన్ దేశంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. ఆ ఏడాది పనామాపై దాడి చేసి మిలిటరీ నేత మాన్యుయల్ నోరిగాను పదవీచ్యుతుడిని చేసింది. ఈ పరిణామాల వేళ వెనిజువేలా పక్క దేశమైన కొలంబియా అప్రమత్తమైంది. ఆ దేశ సరిహద్దుల్లో బలగాలను మోహరించింది.